ఈ నెల 21న వరలక్ష్మి వ్రతం రాబోతుంది. ఆ రోజు మర్చిపోకుండా ఈ వస్తువులు కొంటే చాలండి. మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే గనక ఆ వరాల తల్లి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఈ వస్తువులని ఖచ్చితంగా కొనండి. ఈ వస్తువుల వల్ల ఏంటంటే గనక మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. అలానే కాకుండా ఏంటంటే ఈ వస్తువుల వల్ల మనకు మంచి జరుగుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు ఏంటంటే గనక ముందుగానే అండి మనమన్నీ కూడా అంటే ఆ స్వామి చెప్పాలంటే గనక ఆ సామాగ్రి అంతా కూడా మనం ముందుగానే తెచ్చుకుంటాం కదా. ఏ ఏ వస్తువులు కావాలో అవి తెచ్చుకుంటాం. అందులో భాగంగానే ఏంటంటే ఈరోజు ముఖ్యంగా అండి ఈ వస్తువులు కొంటే మంచిదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ వస్తువులు కొనండి. వరలక్ష్మి వ్రతం రోజున ఏంటంటే గనక ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ వస్తువులు కొనాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే గనక మనకు 21వ తేదీన వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. అయితే మనం ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ముందుగానే ఏంటంటే కనుక అన్ని పనులు మనం చేసి పెట్టుకుంటాం కదండి. ఆ రోజు ఉదయం లేచేసి చక్కగా పూజ చేసుకుంటాం. అలా పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే కనుక ఆడవారండి పసుపు రంగులో ఉండే చీర కానీ, గ్రీన్ కలర్లో ఉండే చీర కానీ, అలానే మనం చెప్పాలంటే ఎల్లో కలరు, పింక్ కలర్లో ఉండే శారీస్, రెడ్ కలర్లో ఉండే శారీస్ కట్టుకోండి. ఈ 4 కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ప్రీతి అనమాట అండి. అందుకే పట్టు వస్త్రాలు ధరించి మనం పూజ చేసుకుంటాం కదా. అయితే ఇలా పూజ చేసేటప్పుడు తలను మాత్రం వీరబూసుకోకండి. చాలామంది కూడా తలను వీరబూసుకొని పూజ చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఏం ఫలితం రాదు. చక్కగా జడ వేసుకుని ఏంటంటే కనుక నిండుగా మనం కూడా అంటే లక్ష్మీదేవి రూపంగా ఆడవాళ్లను భావిస్తారు. కాబట్టి స్త్రీలను అలా అమ్మవారి రూపంగా మనం కూడా ఏంటంటే కనుక చక్కగా అలంకరించుకొని ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటే ధనధాన్యాలకు ఏంటంటే కనుక లోటు ఉండదండి. ఆ తల్లి మనకు కావలసినన్ని వరాలను ఇస్తుందన్నమాట. అందుకే వరలక్ష్మి వ్రతం రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆడవారు చక్కగా నిండుగా అలంకరించుకొని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆడంబరంగా పూజ చేయాలని రూల్ ఎక్కడా లేదండి. మనకున్నంత స్తోమతలో అంటే మనము ఉన్నంత దాంట్లోనే మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏంటంటే కనుక మన అంటే ఎంతైతే మనం చేయగలుగుతామో అంతే చేయాలి. కానీ మరీ ఏంటంటే కనుక ఒకరు ఇలా చేశారని, ఒకరు గ్రాండ్గా పూజ చేశారని, ఇంకొకరు అలా చేశారని వాళ్ళతో కంపేర్ చేసుకుని పూజలు ఎప్పుడు కూడా చేయకూడదు. అలా చేస్తే ఏంటంటే ఫలితాలు అయితే ఉండవు. అంటే దైవానుగ్రహం కలగదు. ఎప్పుడు కూడా హెచ్చులకు పోకూడదు. మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఏంటంటే కనుక సంతోషంగా పూజ చేసుకోవాలి. అలాంటప్పుడే ఆ పూజ ఏంటంటే కనుక ఆ తల్లికి చేరుతుంది. ఆ తల్లి మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే కనుక ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శక్తిని కలిగి ఉంటాయన్నమాట. కొన్ని వస్తువులు ఎలా ఉంటాయంటే కనుక దురదృష్టాన్ని తొలగిస్తాయండి, అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. అలానే మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని తీసేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని వస్తువులు ఏంటంటే కనుక చాలా లక్గా కూడా మనం భావించి వస్తువులను ఏంటంటే ఇంటికి తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి. ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటంటే కనుక లక్ష్మీ గవ్వలు మనందరికీ తెలిసిందే. లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువుల్లో లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, అలానే కాకుండా తామర పూసలు, అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇలా అమ్మవారికి సంబంధించిన అంటే ముఖ్యమైన వస్తువులు మనం ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అలానే కాకుండా వాటితో పాటు మనము కొనగలిగితే ఏంటంటే కనుక మీ దగ్గర స్తోమత ఉంటే ఖచ్చితంగా వెండి కాయను కొనండి, లేదంటే బంగారు కాయను అనేది కొనండి. ఒకవేళ స్తోమత లేకపోతే ఇవి కొనకపోయినా పర్వాలేదు, కానీ ఉందనుకుంటే మాత్రం కొనవచ్చు అనమాట. ఇవి కొని ఏంటంటే గనక మనమండి పూజలో పెట్టి పూజించుకుంటే మంచిది. కాబట్టి వీలుంటే ఇవి కొనుగోలు చేయండి. ఇలా లేకపోతే వదిలేయండి, ఏం పర్వాలేదనమాట. కాకపోతే వెండికైనా సరేనండి కొనుక్కునే స్తోమత ఉందంటే కొనండి, లేకపోతే వదిలేయండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక ఇవి కొంటే ఖచ్చితంగా పూజలో పెట్టి పూజించి ఆ తర్వాత వీటిని ఏంటంటే గనక బీరువా లాకర్లో భద్రపరచుకోండి. ఇవి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇంకా మనకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే గనక వరలక్ష్మి వ్రతం రోజున ఖచ్చితంగా అండి మీరు అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ కూడా తెచ్చుకోండి. అలానే కాకుండా చిట్టి గాజులు అంటే పగడాలు, ముత్యాలు, అలాగే వచ్చేసి తామర పూసలు, తామర గింజలు, తామర అంటే పుష్పాలు ఉంటాయి కదా వెండివి, అవి కూడా మనం ఏంటంటే కనుక కొనటం వల్ల మంచి జరుగుతుందన్నమాట. వాటి వల్ల కూడా మనకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. ముఖ్యంగా మనము లక్ష్మీ గవ్వలు కొనాలండి. 11 కానీ 5 కానీ అమ్మవారికి సంబంధించిన గవ్వలు కొంటే చాలా మంచిది. కాబట్టి వీలుంటే అవి కొనుగోలు చేయండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక శంఖాన్ని కూడా కొంటే చాలా మంచిదన్నమాట. అంటే మనకు రకరకాల శంఖాలు దొరుకుతాయి, కానీ ఏవైనా పర్వాలేదండి, కొనొచ్చు. శంఖం కొంటే మంచిదన్నమాట. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రత్యేకించి అమ్మవారికి సంబంధించిన అంటే ఇలా ముఖ్యంగా
చీర కావచ్చు, మట్టి ప్రమిదలు కావచ్చు, పసుపు కుంకుమలతో పాటు మనకేంటంటే గనక గంధము, పచ్చ కర్పూరము, అలానే వచ్చేసి ఏంటంటే గనక అమ్మవారికి సంబంధించిన వస్తువులనమాట. ఇవి చాలా చాలా అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు కాబట్టి ఈ వస్తువులు కొంటే ఏంటంటే మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు పోతాయి, బాధలు పోతాయి, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొస్తుంది, ఇబ్బందులు అనేవి ఉండవు. ఈ వస్తువులు కొని మనం పూజ చేసుకొని ఏంటంటే గనక మనం భద్రపరుచుకుంటే మళ్ళీ సంవత్సరం వరకు మనకు తిరగానే దశలు ఉండనే ఉండదనమాట. ఈ వస్తువులకు అంతటి పవర్ ఉంటుందని పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఏంటంటేనండి అంటే వీలుని బట్టి వస్తువులు కొనుక్కోండి. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఆవు బొమ్మని ఖచ్చితంగా కొనుగోలు చేయండి. లేదండి మా ఇంట్లో ఆవు బొమ్మ ఉందంటే దాన్ని ఏంటంటే గనక పసుపు నీటితో శుభ్రం చేయండి. అలా చేసి పూజలో పెట్టి పూజించుకోండి. కానీ ఏంటంటే అంటే ఆవు దూడకు పాలిచ్చే బొమ్మని కొనండి. అలా కొంటే మంచిదనమాట. ఆవులో సమస్త దేవతలు కొలువు తీరుతారు కాబట్టి ఆవు బొమ్మని కొంటే చాలా మంచిదనమాట. మనం ఏంటంటే ఆవు బొమ్మని కొని చాలా మంది ఇంట్లో పెట్టేస్తూ ఉంటారండి. అలా కాదండి, ఆవు బొమ్మని కొంటే ఏంటంటే కనుక మీ పూజ గదిలో మీకు కనిపించేలాగా పెట్టండి. అలా పెట్టేసి ప్రతిరోజు కూడా అండి ఇంట్లో నుంచి మనం బయటికి వెళ్తాం కదా పనుల కోసం, అప్పుడు ఏంటంటే కనుక అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకొని మీరు అంటే ముఖ్యమైన పనుల కోసం మీ పనుల కోసం వెళ్ళండి. అలా వెళితే ఏమవుతుందంటే కనుక ఎలాంటి ఆటంకాలు అనేవి రావు, అడ్డంకులు అనేవి రావు, ఎలాంటి ఇబ్బందులు అనేవి ఏంటంటే కనుక ఉండవన్నమాట. చాలా చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనం సేఫ్లో ఉంటాం, మనకి ఎలాంటి అంటే ప్రమాదాలు కూడా జరగవన్నమాట. మనకు ఆ 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది, సంపద పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, వాళ్ళ అండ కూడా మనకు ఉంటుంది. దైవ అనుగ్రహంతో ఏంటంటే కనుక మనం చేసే పని కూడా అండి సక్రమంగా పూర్తవుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఒకవేళ ఆవు బొమ్మ లేకపోతే ఆవు బొమ్మ కొనండి, తాబేలు బొమ్మ కొనండి. అలానే కాకుండా ఏనుగులను కూడా కొనవచ్చు. అలానే లక్ష్మీదేవి అంటే చిత్రపటాలు కూడా కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి వస్తువులను కొనటం వల్ల ఏంటంటే కనుక శుభం చేకూరుతుందన్నమాట. శుభ ఫలితాలను మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి ఈ వస్తువులని కొనండి. అంటే కొంటే సరిపోదు, ఇంకా మనం ఏంటంటే కనుక కొన్న తర్వాత కూడా వాటిని మెయింటైన్ చేయాలి, వాటిని ఏంటంటే కనుక పూజించుకోవాలండి. అలాంటప్పుడే మంచిది. ఇంకా ఈరోజు ఏంటంటే కనుక పసుపు కుంకుమలు ఖచ్చితంగా కొనాలండి. పసుపు కుంకుమలు కొంటే అదృష్టం, ఐశ్వర్యం, అలానే కాకుండా ఎనలేని సంపద మన సొంతం అవుతుందన్నమాట. అందుకే పసుపు కుంకుమ, వాటితో పాటు ముఖ్యంగా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే పచ్చకర్పూరము, విభూది, ఇక అలానే వచ్చేసి ఏంటంటే గంధము, ఇవన్నీ కూడా కొనుగోలు చేయండి. పద్మదల అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే కనుక ముత్యాలు పగడాలు, అలానే వచ్చేసి ఏంటంటే కనుక మనకు ఇలా తామర పూలు ఉంటాయి కదండి, అవి కూడా ఈరోజు అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిదనమాట. అలా ఈ పుష్పాలను కూడా కొనుగోలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు పసుపు కొమ్ములు కూడా కొంటే మంచిదండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. కాబట్టి పసుపు కొంటే అదృష్టం. అంటే ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు అనుకుంటారు కదా, వాళ్ళు పసుపు కొనటం వల్ల మనకు విపరీతమైన అదృష్టం వస్తుందని చెప్తూ ఉంటారు. అలానే కాకుండా 5 పసుపు కొమ్ములను ప్రత్యేకించి పూజ కోసం కాకుండా సపరేట్గా 5 కొమ్ములు అంటే పసుపు కొమ్ములను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత వీటిని ఏంటంటే కనుక పూజలో పెట్టి పూజించండి. అలా పూజించిన ఈ పసుపు కొమ్ములో అంటే పసుపు కొమ్ములు ఉంటాయి కదా, వాటిని ఏంటంటే కనుక ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టండి. అలా పెట్టిన తర్వాత వీటిని ఏంటంటే దానితో పాటు ఒక 11 రూపాయలు కూడా పెట్టండి. పెట్టి పూజ చేసుకొని దాన్ని మూట కట్టి ఆ మూటకి ఏంటంటే కనుక అమ్మవారికి వెలిగించిన దీపము, అమ్మవారికి పెట్టిన కుంకుమతో బొట్టు పెట్టి మూటకు ధూపం చూయించి అనంతం దాన్ని ఏంటంటే కనుక బీర్వాలో దాచేయండి. అంటే బీర్వాలో పెట్టండి. అలా బీర్వాలో పెడితే ఏమవుతుందంటే కనుక ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఇది చాలా మంది చేస్తూ ఉంటారు. సంవత్సరం వరకు కూడా అండి చెక్కు చెదరకుండా 11 రూపాయలు 11 అంటే పసుపు కొమ్ములు 11 ఏం పెట్టకండి, 11 రూపాయలు 5 కానీ 7 కానీ పసుపు కొమ్ములు పెట్టండి. 9 కూడా పెట్టుకోవచ్చు, 11 కూడా పెట్టొచ్చు. అది మన ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలా పెట్టేసి ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి బీరువాలో పెడితే ఇక మీ సంపదను ఆపటం ఎవ్వరి తరం కాదు. అలా అని కుప్పలు కుప్పలుగా ఏం ధనం రాదు. వచ్చిన దాంట్లో ఏంటంటే కనుక మనం తృప్తిగా ఉంటామని చెప్పొచ్చు. అందుకే ఈ యొక్క పరిహారం అయితే ఖచ్చితంగా పాటించండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక నేతిని, ఆవు నేతిని కొంటే కూడా మంచిది. ఆవు నెయ్యి ఏంటంటే కనుక కొనటం వల్ల మనకు విపరీతమైన అంటే రాజయోగం పడుతుంది, దైవానుగ్రహం కూడా కలుగుతుంది. అందుకే ఈరోజు ఆవు నేతిని కొనండి. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు బెల్లాన్ని కూడా కొనండి. బెల్లం పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి బెల్లం కొంటే అదృష్టం, ఐశ్వర్యం, దైవానుగ్రహం కూడా కలుగుతుంది, ప్రకృతి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి బెల్లం కొనండి. బెల్లం కొన్న తర్వాత నెయ్యి మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లం తీసుకుని అమ్మవారి పటం ముందు పెట్టి 2 చుక్కల ఆవు నేతిని పోసేసి ఆ బెల్లాన్ని స్వీకరిస్తే జాతక దోషాలు, జాతక సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఈ విధంగా కొని ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే గుర్తు పెట్టుకోండి, ఇలా పూజించుకొని తినండి. ఇలా మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి
పెట్టి మీరు పాటించండి. అంటే తప్పక మీరు పాటించండి. అలా పాటించేసి రిజల్ట్ అనేది పొందండి. మనం ఏంటంటే బెల్లమే కదా, నెయ్యే కదా, వీటి వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ వీటి వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. మంచి ఫలితాలతో మన జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇవి కొనండి. అనంతరం వచ్చేసి మట్టి ప్రమిదలు కొంటే వాటిలోనే దీపం వెలిగించండి. అంటే మట్టి ప్రమిదలతో పాటు మనం ఏంటంటే కనుక ఇలా వక్కలు కూడా కొనటం వల్ల కూడా మంచిదనమాట. ఇవన్నీ కూడా మనందరికీ తెలిసే ఉంటాయి. ఇవన్నీ మనం ఏంటంటే కనుక పూజ కోసం తీసుకుంటూ ఉంటాం కదా. అందుకే పూజ కోసం తీసుకునే వస్తువులు పరమ పవిత్రమైనవి కాబట్టి ముందు రోజే తెచ్చిపెట్టుకుంటాం కదండి. ఆ రోజు మనకు హడావిడి ఉంటుంది, మనం తెచ్చుకోలేమని ఏంటంటే ముందు రోజే తెచ్చుకుంటాం. కాబట్టి మీరు కూడా ముందు రోజే ఈ వస్తువులు కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే పూజించుకొని వాటిని భద్రపరిచేసేసుకోండి, సరిపోతుంది. అనంతరం వచ్చేసి యాలకులు కూడా కొనండి. యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తాం కాబట్టి యాలకులు కొంటే చాలా మంచిదండి. అందుకే యాలకులు కొనండి. కొన్న తర్వాత 21 యాలకులు తీసుకొని మాల చేసి అమ్మవారికి సమర్పించండి. అలానే కాకుండా ఏంటంటే కనుక 5 యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని బీరువాలో దాచుకున్నా మీకు అంతే ఫలితం వస్తుందన్నమాట. వాటిని బీరువాలో భద్రపరిచినా ఏంటంటే కనుక మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి వీటిని అంటే పూజించుకొని బీరువాలో భద్రపరచుకోండి. లేదంటే జేబులో పర్సుల్లో కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక డబ్బు 4 వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది. ధన ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. చాలా తక్కువగా ఏంటంటే కనుక ఖర్చు అవుతుంది. వృధా ఖర్చులు కూడా తగ్గడానికి యాలకుల పరిహారం అనేది మనకు పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు పాటించండి. అనంతరం అత్తరండి. అత్తర గురించి మనందరికీ తెలిసింది కదా. మీరు ఏం కొన్నా కొనకపోయినా ఇంట్లో ఆడంబరంగా పూజ చేయకపోయినా కొంతమందికి ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసే ఆనవాయితీ ఉండదు. కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేయరు కదా. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదండి. అలాంటి వాళ్ళు మీరు ఏం చేయకపోయినా ఒక అత్తరు బాటిల్ని కొని ఇంటికి తెచ్చుకోండి. అంటే అత్తరు సీస్ అండి. ఇది ఎక్కడైనా దొరుకుతుందండి. బ్యాంగిల్ స్టోర్స్లో ఎక్కడైనా పూజా స్టోర్స్లో ఏంటంటే కనుక దొరుకుతుంది. మంచి వాసన కలుగుంటుందండి. మన ఇంట్లో లక్ష్మీదేవి లేదు, మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు, చాలా వరకు కూడా మేము పూజలు చేసినా కానీ ఆ తల్లి మమ్మల్ని అనుగ్రహించట్లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీరు అంటే సంపాదన పొందాలన్నా సరేనండి, తప్పకుండా ఏంటంటే అత్తరు 30-20 రూపాయలు పెడితే వస్తుంది. అంతకంటే ఎక్కువగా కూడా ఏముండదు. కానీ ఏది పడితే మనం అది తెచ్చుకోకూడదు. దానివల్ల ఏం పెద్దగా యూజ్ ఉండదు. కాబట్టి ఒకటి గులాబీ పూలతో అంటే వాసన కలిగి ఉన్నది కానీ, లేదంటే కనుక మల్లెపూల వాసన కలిగి ఉన్నది కానీ, రెండే తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదండి. అప్పుడు ఏంటంటే అంటే పూజ చేసేటప్పుడు అమ్మవారి పటానికి పెట్టండి. మీరు అలంకరణ చేస్తారు కదా, అప్పుడు కూడా పెట్టండి. పెట్టిన తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ అత్తరు ఉంటుంది కదా, అత్తర్ని ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో సగ భాగానికి నీళ్లను పోసి చిటికెడు గంధం పోసి ఈ ఒక 5 చుక్కల అత్తరు కలిపి ఈ అత్తర్ని ఏంటంటే కనుక ఇంట్లో మొత్తం మూలల్లో గదుల్లో గుమాల దగ్గర ఇలా ఏంటంటే చిలకరించండి. దీనివల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయండి. దీనివల్ల మనం అద్భుతాలను చూడగలుగుతాం. అలానే కాకుండా ఆశ్చర్యపోతాం. కాబట్టి మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా ఇంట్లో అంతా కూడా చల్లండి. ఈ వాసనకి ఏంటంటే కనుక మన ఇంట్లో ఏదైనా చెడు ఉంటే పోతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా అడుగు పెడుతుంది, కొలువు తీరుతుంది, మనకు ఐశ్వర్యం అదృష్టాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి అత్తర్ని ఇంట్లో చల్లండి. అత్తరు ఒక్క చుక్క వాసన ఎంతలా ఉంటుందంటే కనుక అంతలా దైవానుగ్రహాన్ని కలిగిస్తుందండి. అందుకే అత్తర్ని అయితే మీ ఇంట్లో ఏంటంటే కనుక ఖచ్చితంగా గుమ్మం దగ్గర చల్లండి. ఎక్కడ చల్లినా చల్లకపోయినా గుమ్మం దగ్గర చల్లినా కానీ ఫలితం అయితే వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఇలా అత్తర్ని చల్లుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి. ఇలా ఏంటంటే కనుక ఈ వస్తువులను కొనండి. ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే ఇక మీ జీవితం మారిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుందండి.